నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా దేవుని ఎదురు చేరుతుంది. నీ నోటిలో ఎప్పుడు దేవుని మాటలు ఉంటే నీ ప్రార్థన ఏమవుతుంది? ధూపం వలె ఉంటుంది. ఇంకేమంటున్నాడు? రెండవది, నువ్వు చేతులెత్తుట. దేవునికి చేతులెత్తి ప్రార్థన చేస్తే అది ఏమంటున్నాడు? నైవేద్యము. అంటే ఇక్కడ నువ్వు ఎక్కడ బలి అర్పించిన అవసరం లేదు. నువ్వు చేతులెత్తి నువ్వు సర్వాంగా ఏంటిది? సజీవ యాగంగా నువ్వు మోకరించి చేతులెత్తి పైకి ప్రార్థన చేస్తుంటే దాని యొక్క అర్థం ఏంటిది? సజీవ యాగంగా నన్ను నీకు సమర్పిస్తున్నాడు తండ్రి. నా పైన అధికారివి శక్తిమంతుడు నీవే. నన్ను నేను నీకు లోబరుస్తున్నాను. నన్ను నేను నీకు నీ మాటలకు నేను విధేయత చూపిస్తున్నాను, విధేయుడినై ఉంటున్నాను. నేను దేనికి విధేయత కలిగి ఉంటున్నాను కానీ నీ మాటలకు మాత్రమే, నువ్వు చెప్పిన దానికి మాత్రమే